అందరికీ నమస్కారం. నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? మీరు ఇంతకుముందు వీడియో మిస్ అయ్యింటే మటుకు ఈ వీడియో చూసే ముందర ఫస్ట్ వీడియో కూడా చూడండి. అది పార్ట్ 1, ఇది పార్ట్ 2. వీడియో చూసే ముందర లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఒక విషయం అయితే తెలియలేదు, కానీ ఏ బిల్డింగ్లో నుంచి ఎక్కడికి పోతున్నామో మాకైతే అస్సలు తెలియలేదు. క్లోజ్ అంట. లేకపోతే మచ్చాకండి లోపలికి దబ్బి ఆ ల్యాబ్ పరీక్షలన్నీ ఒకటి చేత చేయించుండు. దేనికంటే రెడ్ బల్ లాగా ఉన్నాడు, బాగా గట్టంగా ఉన్నాడు మచ్చా. ఈ చేత ఈ పరీక్షలన్నీ చేయించుండు మచ్చా. బుక్లు మచ్చా, ఒక బుక్ తగిన అన్ని పడిపోతుంది. ఈ బొక్కలోకి వచ్చేసి అందరూ దూరకూడదంట, లేకపోతే మా మచ్చాగాని దూరిచ్చిండు. 6 years బిఫోర్ 6 years. దిస్ ఈజ్ 16 ఓన్లీ. కెనాట్ కూడా నుంచి దూకినాడు మచ్చా. అవును, దాంట్లో దూరు మచ్చా. ఇదేం పెద్ద విషయం లేదురా. ఏడతకాకరా నాయన, ఎన్నిసార్లు ఏడుచావురా? చెప్పినాడు కదా వాడు మళ్ళా వచ్చా అని చెప్పి. బేబీ సిట్టింగ్లో వచ్చాడంట. లేకపోతే మా మచ్చాగాడు వీడికి ముందుగానే కోపం ఎక్క, వద్దురా మచ్చా బేబీ సిట్టింగ్. వాళ్ళు ముందుగానే సావదంగా 2 చేతులు పెడతారంట ఎండ్లో. ఆయుడు వచ్చేసి మనిషి స్కెలిటన్ అనమాట. హాయ్ చెప్తున్నాడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. కానీ కీళ్ళు ఎట్ట నొప్పులు ఉంటాయి, ఎట్ట పని చేస్తాయి అని చెప్పేసి స్కెలిటను, వాటికి సంబంధించిన ఎముకలు అనమాట మనిషి. ఇది వచ్చేసి ఎదురుగారా ఇదే ఒరే మచ్చా, తప్పు ఏజ్ 53 అంట మచ్చా. రా లేరా, ఇంకా పనికిరావురా ఇన్ని రా. చాలా ఇది వచ్చేసి బ్రాండ్ సైకిల్ అనమాట. బ్రాండ్ సైకిల్, దాని డ్రెస్ కోడ్, దాని తర్వాత హెల్మెట్, ఇంకొచ్చేసి ఇదంతా అథ్లెటిక్స్కి సంబంధించిందనమాట. ఇతను వచ్చేసి హుస్సేన్ బోల్ట్ అనమాట. మంచి అథ్లెట్, రన్నర్ అనమాట, వరల్డ్ బెస్ట్ రన్నరు. ఇదంతా ఏమనుకున్నారు, ఈ వాష్రూమ్లు అనమాట. ఎంత నీట్గా ఉన్నాయంటే అంత నీట్గా ఉన్నాయి. లైట్ వేసి లైట్ ఉందా, స్మెల్ అయితే ఎట్టున్నదంటే అది గుప్సులు బంప్స్లు. ఇంకా మీకు ఇంకో విషయం చెప్తాను, హ్యాండిక్యాప్ ఇక్కడ వాష్రూమ్లు బాగా ఇదిగా ఉండాల అట్టుంటుంది. అప్పట్లో వచ్చేసి మసీదులో ఇట్లా స్ట్రక్చర్ వేసి బాగా బిల్డ్ చేసి ఉంటారు అనమాట. واستعان كبار علماء الرياضيات ومنهم لايبنيتس ونيوتن بالبعث بمؤلفات మీరు అనుకునే అంత మా దగ్గర ఏమి సామాన్లు లేవురా అంటే ఏనాడు వీళ్ళు స్పేస్ లేక వచ్చినాము. స్పేస్లో ఇవన్నీ ఇచ్చేస్తున్నారు, పిల్లకాయలు ఎగురుతున్నారు. ఏదో అంతరిక్షంలో పైన చూసారా, ఆ మాదిరిగా పంపిస్తారనమాట సైంటిస్టులు. మనం కాదు, సైంటిస్టులు పంపిస్తారు. ఎక్కడ పోయినా కూడా చుక్కలు, నక్షత్రాలు, గెలాక్సీ. ఒరే మచ్చా, గెలాక్సీ మచ్చా, సామ్సంగ్ గెలాక్సీ. మనకు భూమి వచ్చేసి గుంటూరులో ఉంటుంది, అట్టుంటుంది విజువల్స్. ఇక్కడ ఏమీ లేదు, మెట్లయితే పెట్టేసినారు. వచ్చేసి మన సినిమా హాల్లో కూర్చోవాలి. ఎర్త్ ఆఫ్ గెలాక్సీ, galaxies. స్పేస్ అన్నమాట ఇది. స్పేస్ రాకెట్ వచ్చేసి ఇంత ఉంటుంది. ఇది పైకి పోయి ఇంత అయిపోతుంది. లోపల వచ్చేసి ఇక్కడ వీళ్ళంతా చూస్తున్నారు, ఏముండదు.
ఇప్పుడు వచ్చేసి మనం పైకి వచ్చాం స్పేస్లోకి. ఇది వచ్చేసి నాసా వాళ్ళ స్పేస్ జాకెట్స్ అనమాట. ఈ రాకెట్లో పోయేటప్పుడు వాళ్ళు జాకెట్లు వేసుకుంటారు చూసినారా, అదే ఇది. మళ్ళీ వచ్చేసి ఈ హెల్మెట్లు ఆ విధంగా వేసుకుంటారనమాట ఫుల్లీ. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి వారి పరికరాలు లోపల ఎగ్జాక్ట్లీ వ్యూ లోపల రాకెట్లో ఎట్టుంటుందో అట్టుంటుంది అనమాట. ఇంకా వీళ్ళు లోపల ఏం తింటారనే డౌట్ వస్తుంది. వాళ్ళు తినేటి వాళ్ళ నైఫ్, వాళ్ళ వాటరు, వాళ్ళ టమోటా మ్యాజిను అన్నీ ఇవే. ఆకలేసినప్పుడు ఎప్పుడో ఇవి తినేసి దాని తర్వాత వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చూసుకుంటారు. ఇవన్నీ మొత్తం అన్నీ పెద్దగా ఏం లేవు కానీ తినేటివి చాలా తక్కువ ఉన్నాయి. దాని తర్వాత వాళ్ళకు వాష్రూమ్ కూడా ఉండదు. ఆడ ఏముండదని వాష్రూమ్ వచ్చేదానికి ఆ టైప్లో ఉంటుంది అనమాట లోపల వ్యూ. అదంతా ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్టు చూపించేసినారు ఇక్కడ. ఇవి వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి సంబంధించినవి అనమాట, ఏవైనా సరే. పసక్క వాళ్ళ ర్యాక్లు అనమాట. వాళ్ళు ఏదన్నా ఫుడ్ పెట్టుకునేదానికి అది ఇది ఇట్లా అయితే వచ్చేస్తుంది, గట్టిగా ఉన్నది. ర్యాకెట్లో మనకు అన్ని ఫెసిలిటీలు ఉండవు కదా, అక్కడక్కడనే అనమాట. అక్కడక్కడనే ల్యాప్టాప్ కూడా గాల్లోనే తేలుతుంది రాకెట్ లోపల అయితే. ఇప్పుడు రాకెట్లో అది బెడ్, అది కట్టుకొని నిద్రపోతారు ఇప్పుడు. మచ్చా మీకు ఇప్పుడు అస్సలు వండర్ని చూపించానంటే ఇప్పుడు మనం వచ్చేసి మనం రాకెట్ లోపల పోతున్నాం. బయట నుంచి మనం మొత్తం వచ్చి కనపడుతుంది పైన. మనం రాకెట్లో నుంచి బయట వ్యూ చూసేదని బయట పెట్టాం. అప్పుడప్పుడు వాళ్ళు రాకెట్లో ఈ చెట్లు తినేటి ఇవన్నీ చెట్లు, ఈ ఆకులు ఎన్ని తింటారు వాళ్ళు. బాగున్నది, ఇంట్రెస్టింగ్గా. సైంటిఫిక్ సెంటర్ అంటే మాత్రం ఉండాలా. రాకెట్ స్పేస్లో ఇట్లా కూర్చో ఉంటారు ఇరుక్కొని ఇంజిన్ కాడ నడుపుకునే వాళ్ళు. 1 2 3 నాసా వాళ్ళు కానీ వీళ్ళంతా రాసి ఉన్నారు మొత్తము. అమ్మా 3 కూర్చో ఉన్నారు, 2 నిలబడుకో ఉన్నారు రాకెట్లో. వచ్చేసి ఇది ఎగ్జిట్ అనమాట. ఎగ్జిట్ అయిపోయినాక అక్కడ రాకెట్ల పైన తేలుతా ఉన్నారు వీడోళ్ళు. వాళ్ళు ఏం తేలేదంటే బయటకు వచ్చినప్పుడు బయట గాలి ఉండదు కాబట్టి బయట వచ్చినప్పుడు వాళ్ళు తేలుతా ఉంటారు అనమాట. బైక్ మళ్ళీ రిపేర్ చేయించి సామాన్లుగా దిగించుకుంటూ ఉంటారు. లోపల అయితే వ్యూ పెట్టుకున్నది. మనం అక్కడికి పోతున్నాం కూడా మనకే తెలియట్లేదు, కానీ వెళ్తున్నాం. వా ఇద్దరు ప్రపంచం అంటే నిజం మచ్చా. వండర్ వరల్డ్లో చూడ ఎట్టుండదా. దిస్ ఈస్ కమింగ్ షో మేడం. After 3 p.m. we have show. హౌ మచ్ మేడం పర్? 2 kg each person. ఓకే ఓకే. తీసుకోవాలా? ఇప్పుడు భయపడినాము. ఒకటే ఇటు కూర్చొని ఉండదు, నాకు తెలియలే మచ్చ నిజంగానే. మా మచ్చగాడు భయపడి వస్తాం అంటే సలాం లేకుండా తల్లికి ఏడ రోబోలు ఉన్నాయి. నిజంగా నేను రోబో ఏమో అనుకున్నా, రోబో అనుకున్నా నేను. ఇంకేమనుకోలేదు, రోబో ఏడుండదురా. కానీ ఒకటైతే నిజం మచ్చా, వీళ్ళ డ్యూటీ ప్రకారం మటుకు మనుషులు అయితే ఉంటారు ఎక్కడైనా సరే. ఏంటంటే వర్త క్రికెట్ అంతా పై లెక్క. ఇప్పుడు అసలైన మిగిలినాయి వాటికి అబ్బా లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ ఇచ్చినామంటే గుప్సే ఏమచ్చా, గుప్సేనా అది. ఎగ్జిట్ ఆడి నుంచి డ్యూటీలు కవర్ చేయలేక, వీడియోలు కవర్ చేయలేక మీకోసం మా దోళ తీరిపోతుంది. మా మచ్చగాడు ఫ్యూచర్ లాగర్ అనమాట. మా వాడు ప్రజెంట్ లాగర్. ఏం చేసినా కూడా ఒక అక్వేరియం కాడికి వెళ్ళాలి ఇప్పుడు అర్జెంట్గా. వెరీ అక్వేరియం. అక్వేరియం ఎవరురా చెప్పింది? అక్వేరియం
మనకు వచ్చేసి ఇంకా 40% ఉన్నది, ఛార్జింగ్ కూడా లేదు. మ్యాటర్ ఏమంటే అక్వేరియంకి పోయి చూడాలంట, చూద్దాము. దాని తర్వాత వచ్చేసి మెయిన్ వచ్చేసి అయ్యే. మేము వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ మాకు తెలియక ఎట్టో తిరుక్కుంటా పోయినాం, కానీ ఫస్ట్ మెయిన్ వచ్చేసి డైనోసార్ అక్వేరియం అన్నాడు మా మచ్చగాడు. నాకైతే తెలీదు. డైనోసార్ అయితే అయ్యే హోప్ అనమాట. దేనికంటే డైనోసార్ మెయిన్ అట్రాక్షనే డైనోసార్ కాబట్టి అటు ఉంటుంది అనమాట మనతోటి. డైనోసారు బొమ్మ బయట వేసున్నారు. ఇంక ఇదే అనుకుంటాము, మనకు తెలియదు. మళ్ళీ తిరుక్కొని అవతల బాగుంటారు వీళ్ళు, తెలీదు. మొత్తం పోయిన చోటల్లో ఈ మాదిరిగా సెక్యూరిటీలు అయితే ఉంటారు మొత్తం. దేనికంటే అట్లా ఉంటుంది కాబట్టి. స్టార్టింగ్ నుంచి ఎగ్జైటింగ్గా ఉండదు. సౌండ్ చూడ ఎట్లుండదా. డైనోసార్ మనం ఇప్పుడు వచ్చేసి డైనోసార్ వరల్డ్లోకి వచ్చేసాము. డైనోసార్ ప్రపంచం అనమాట. కొనువంచా మళ్ళీ వచ్చేసి డైనోసార్లు ఫస్ట్ ఇట్లా ఉంటాయి, రాకాసి బల్లులు అయ్యి అంటారు కదా, చూడు వాటి ఫస్ట్ స్టార్టింగ్ చూడ వచ్చేసి డైనోసార్ అనమాట. దాని అమ్మ పోతనాయి. ఇది ఒక డైనోసార్. ఇక్కడ కూర్చున్నామంటే డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది ఎన్ని డైనోసార్లు తిరుగుతూ ఉన్నాయి. ఎన్ని డైనోసార్ల కింద ఎప్పుడైనా చూసారా ఇంత పెద్ద డైనోసార్లు మీరు? దీని అమ్మ డైనోసారా అటు ఉంటుంది మచ్చా డైనోసారా. ఇది పిల్ల డైనోసార్లు కానీ ఇవి వచ్చేసి దాని ఏళ్ళు, కారు ఏళ్ళు. ఇవి వచ్చేసి బర్రెంకలు, ఇవి వచ్చేసి నడుము, అది వచ్చేసి తోక. మంచి ఇదితో పెట్టేస్తున్నారు. ఇంకా అక్కడక్కడ పిల్లలు ఉన్నాయి కానీ లోపలికి పోకూడదంట ఇంతవరకే. వచ్చేసి ఇది డైనోసార్ చూడు లోపల దాని గోర్లు. ఇది డైనోసార్ అనమాట. డైనోసార్ ముక్కు, దాని తోక చూడ ఎంత ఉన్నది. తిరిగి వీడికి వచ్చిన తోక. సౌండ్లు, ఎలివేషను. ఇక్కడ ఉండే డైనోసారు చర్మం ఉంటే ఈ టైప్లో ఉంటుంది అనమాట. అంతరించిపోయింది అవి. ఇదో ఇప్పుడు మనము ఈ డైనోసార్ని చూసాం కదా, అది చచ్చిపోయిన తర్వాత ఇదో ఈ మాదిరి ఉంటుంది. ఈ ఎముకలు బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని కూడా పెట్టేసాను. డైనోసార్ ఎముకలు, దాని నోరు చూడు ఎట్టున్నదో. ఇది డైనోసార్ ముక్కు. ఒక్కొక్క గోరు చూడు, ఇది ఎంత ఉన్నదో డైనోసార్ గోరు. ఒక ఎలివేషను సినిమాలో ఉన్నట్టే ఉండదు. మొత్తం నోరు తెరుచుకొని అరుస్తుంది చూడు. ఇది దాని నోరు చూడ, నోరు ఎముకలు కొరుకుతుందంట. ఈ గోర్లు అనమాట కుచ్చుకుంటే తెగిపోయేటట్టున్నాయి గోర్లు. దీని చర్మము. ఈ డైనోసార్ వచ్చేసి ఏందో తింటుంది, ఎముక కూడా నోట్లో వేసుకొని పోతాను చూడు. వీళ్ళకు ఇకను పట్టింది డైనోసార్. నీళ్ళల్లో చేపన వేసేసింది, వేసి ఈగడ తినాలి కదా ఏదో ఒకటి అందుకోసం. ఇంక ఇది వచ్చేసి గాల్లో ఎగురుతుంది ఈ డైనోసార్. కట్టేసినారు. దీని పనులు చూడు మచ్చా ఎంత సూదుగా ఉన్నాయా. అందకూడదనే పెట్టినారు. దాని కళ్ళు, దాని పనులు చేపనట్టు ఉన్నది. తాంబేలు చూడ, తాంబేళ్ళు. ఇవి వచ్చేసి రొయ్యలు, వాటి ఆహారం అనమాట ఇదంతా. ఇదొక డైనోసారు. దీని తోక చూడు, అదంతా ఒక మొత్తం రూమ్ అంతా, పెద్ద ఫ్లాట్ అంతా కలిపి ఒక డైనోసార్ అయిపోయేటట్టున్నాయి చూడు.
ఈ డైనోసార్ని మనం ఇప్పుడు చూస్తున్నామంటే దాని ఎముకలు అనమాట. ఎముకలు దాని పంజరాలు గాల్లో ఎగురుతున్నాయి చూడడం కొన్ని డైనోసార్లు. ఇది ములల డైనోసారు. ఇది సచ్చినాక వీటి అంతరాత్మలు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం భారీ ప్రపంచంలోకి వచ్చేసాం లోపల. అప్పుడు డైనోసార్లు ఉండేటి అబౌట్ 200 منها الانفجارات البركانية والرطوبة المستوردة والتأثير الجارح للغازات الدفيئة التي تنتج المفاجئ لغاز الميثان من قاع البحر. الشريعة నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉన్నది. మొత్తం టోటల్ విజువల్స్ అన్నీ లోపలంగా చాలా ఉన్నాయి, చూడాలి. ఇప్పుడు వచ్చేసి డైనోసార్లు పైన అన్నీ ఎగురుతా తిరుగుతూ ఉంటాయి కదా, వాటి దగ్గరకు వచ్చేసి ఈ పైన ఎట్టున్నాయి గబ్బిలాల మాదిరి తిరుగుతున్నాయి. ఆధారాలు వీటి ఎముకలు ఇవన్నీ ఏంటి తెలుసా? ఈ అప్పట్లో కొంతమంది సైంటిస్టులకు దొరికినవి అనమాట. వీటికి సంబంధించినవి డైనోసార్ చర్మము. వాటి చర్మము ఇటుంటుంది అనమాట పైన డైనోసార్కి. Preserved as fossils. Soft parts like the skin. Some dinosaurs. And this is a great thing for paleontologists because skin can tell us డైనోసార్లు వాటి ఆచూకి తెలుసుకునేది వచ్చేసి ఇదో ఈ సిమెంటు అది వేసి వీటితో తుడిచి వాటిని కనుక్కుంటారు అనమాట. వీటి ఆధారాలు ఇవి ఉంటే చాలు ఎక్కడ ఏ డైనోసార్ తిరిగిందని కనుక్కోవచ్చు, మార్కులు తీసుకోవచ్చు. వచ్చేసి పైన ఇది ఎగిరే గద్దగాని, ఇది గద్ద డైనోసార్. బా ఏముండదులే, చెక్క చెమ్మ చెక్క. ఇదంతా కిచెన్కి సంబంధించినవి. ఈ ఫార్మింగ్ అనమాట. క్యారెట్ చిన్నప్పుడు ఎట్లుంటుంది, పెద్ద ఎట్లుంటుంది. దాని తర్వాత వచ్చేసి ఫ్యూచర్ జనరేషన్ వచ్చేసి మొత్తం అంతా ఎలక్ట్రికల్ కార్లు కదా. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి చాలా వరకు, ఇంకా ఎక్కువ అయిపోతాయనే ఉద్దేశంతో వీళ్ళు కూడా పెట్టుండారు అనమాట. ఎలక్ట్రికల్ సంబంధించిన కారు ఛార్జింగ్ కువైట్లో అక్కడక్కడ కూడా ఉన్నాయి ఛార్జింగ్ కార్లు. ఇవి వచ్చేసి పెట్రోల్ కాదు, ఇది ప్యూర్ ఛార్జర్ అనమాట, కరెంటుతో పనిచేస్తుంది అనమాట. ఇది వచ్చేసి టొయోటోకి సంబంధించింది. మళ్ళీ వచ్చేసి మనకి ఇంజిన్ కదా, డిస్ప్లేలో మనకు బాగా కనపడాలని చెప్పేసి మనకు వైట్ గ్లాస్ అయితే పెట్టినారు. ఇది BMW, ఇది కూడా కరెంటుకు సంబంధించింది, పవర్తో రన్ అవుతుంది అనమాట ఇది. ఇంకా ఫ్యూచర్లో ఉండంగా పెట్రోల్ యూజ్ చేయడం తక్కువే అవుతుంది నాకు తెలిసి. అందుకు దానికి సంబంధించినవి కార్లు, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ పెట్టుండారు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క సైంటిఫిక్ సెంటర్కి సంబంధించినవి అన్నీ టోటల్లీ మైండ్ బ్లోయింగ్ అనమాట. అట్టున్నాయి మొత్తం చూడ ఎట్టున్నారు ఇక్కడ. ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ గైడెన్స్ మటుకు ఎవరో ఇయర్ అనమాట, ఇచ్చేది ఏం లేదు. దానికి సంబంధించింది వాళ్ళు చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. గైడెన్స్ అయితే సరిగ్గా ఏం లేదు. ఇంకొచ్చేసి లోపల పోయినామంటే కొంచెం ఇది వచ్చేసి నీటి ఏనుగు అనమాట. ఈ విధంగా వైల్డ్ అనిమల్స్ జంతువులు అన్నీ ఉన్నాయి, ప్రతి ఒక్కటి A to Z. ఇది డైనోసార్సే కాదు, ఇంకొచ్చేసి జింక, దాని తర్వాత వచ్చేసి దాని ముక్కులు, దాని కొమ్ములు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇంకా లోపల మనం పోయినామంటే ఇంకొచ్చేసి ఎలుగుబంటి, హార్సెస్, జిరాఫీ ప్రతి ఒక్కటి ఉన్నాయి లోపల. లేవనే లేవు. మనం ఏదో అనుకున్నాము జిరాఫీ ఇది కాకుండా ఇది డైనోసార్స్ ఒక్కటే అనుకున్నాము, కానీ వచ్చినందుకు మొత్తం ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట.
మొత్తం ఇదంతా చూడు, నక్షత్రాలు, స్టార్లు, సోయిల్. ఇక్కడ ఎడారిలో వచ్చేసి ల్యాండ్ ఎట్టుంటుంది అనమాట, ఇసుక, వాటరు. ఇది మనం చూసామంటే క్రూడ్ ఆయిల్. ఇది ఇందో చూడు చెప్పలా, క్రూడ్ ఆయిల్. మనం అప్పుడు వచ్చేసి కేఎన్పిసికి పోయినాం చూడు, మెయిన్ అది మెయిన్ అనమాట. ఇది వచ్చేసి వాటి జస్ట్ ఎగ్జాంపుల్గా పెట్టినారు. ఇక్కడ క్రూడ్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఇది ఎక్కువ ఇదిగా ఉన్నది, ఇది కొంచెం థిక్గా ఉన్నది, ఇది కొంచెం క్వాలిటీగా ఉన్నది. ఇది ప్యూర్ క్రూడ్ ఆయిల్ అనమాట, క్వాలిటీ ఎక్కువ క్వాలిటీ. మనం పట్టుకునేది వచ్చేసి పెట్రోల్, ఇది అనమాట. ఇది పెట్రోల్, ఇది పట్టుకుంటాం మనం యూజ్ చేసేది. ఫ్యూల్ ఆయిల్ అర్థమైంది అనుకుంటా. ఇవి వచ్చేసి వాల్కన్ న్యాచురల్ హిస్టరీ థియేటర్ అన్న. న్యాచురల్గా హిస్టరీ లోపల వ్యూ అయితే ఇట్టుండదు. ఓయమ్మ ఇదేమిది, ప్రతి ఒక్క చోట మనం ఎక్కడే పోతాయి, ఎక్కడ వస్తామో కరెక్ట్గా అయితే తెలియలా. ఎంత వాల్కన్ చూసినారు కదా విజువల్స్ ఎంత ఉన్నదో. ఈ విజువల్స్ అట్టే ఉన్నాయి, సౌండ్ కూడా అట్టే పెట్టేసినారు. వాటర్ కానీ మా మత్స్యగాడు ఎట్టపోయినాడేమో అర్థమే కాల. గ్లోబ్ చూడు, ఇక్కడ వచ్చేసి సూర్యుడు, ఇది వచ్చేసి భూమి అనమాట. భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది అనమాట, అదే దానికి అర్థం. సెంటర్లో వచ్చేసి సూర్యుడు ఉంటాడు. వీళ్ళు ఇంత ముందుగా ఏడేదో పనుకొని చూస్తున్నారు కదా, ఏముండదు అని చెప్పి చూద్దామని చెప్పి మనం వచ్చేసాము. థియేటర్లు తెంగవు ఇట్ల ముందర. ప్రపంచం చూడండి ఎట్లా ఉండదు. మచ్చా రీసౌండ్లా దో అది అయిపోతానే నెక్స్ట్ షో వేసుకుంటూ ఉంటుంది. మనం మాట్లాడిన సౌండ్ మనకే రీసౌండ్ వచ్చేస్తుంది నిజంగానే. ఇప్పుడు మనం లోపల ఉన్నామన్నమాట. ఇక్కడ వచ్చేసి విజువల్స్ సెకండ్స్ పడుతున్నాయి చూడు, అది సెకండ్స్ 00 వచ్చిన తర్వాత స్టార్ట్ అయిపోతుంది షో. ఎవ్రీ تتكسر وتتصدع. لقد وصل المسبار الآن إلى عمق أكبر من عمق أي غرفة يحفرها الإنسان. تتشكل أجواء مختلفة من الصخور مع ارتفاع الضغط والحرارة. سنخرج من القشرة في أي لحظة الآن. نحن ندخل النساء لقد عبرنا. మనం వచ్చేసి ఇప్పుడు మొత్తానికి అక్వేరియంలోకి వచ్చేసాం అనమాట. అక్వేరియం ఇది వచ్చేసి పైన వ్యూ. వాళ్ళు డైరెక్ట్గా కిందికి అయితే పోనీలా, ఒకటి పైకన్నా పంపిస్తున్నారు, ఇంకొకటి గ్రౌండ్ బేస్మెంట్ లేకన్నా పంపిస్తున్నారు కిందికి. ఇక్కడ ఫస్ట్ అయితే పైన పంపించేసినారు. సెకండ్ ఫ్లోర్ ఎక్కినామంటే పైకి వెళ్ళిపోవచ్చు. పైకి పోయిన తర్వాత మనకు వ్యూ అయితే ఎట్లుండదంటే అడవి ఉన్నట్టే ఉండదు. ఇక్కడ డిస్ప్లే ఇక్కడ నుంచి మనం చూసామంటే మొత్తం అడవి అనమాట, ఒక చిన్ననాటి అడవి. అసలు ఎక్కడా చూడలేదు ఈ విధంగా. కోయట్లో ఫస్ట్ టైం ఈ విధంగా పెట్టేస్తున్నారు మొత్తం అంతా. అన్ని ఆకులు, చెట్లు, పుట్టలు, దాని తర్వాత తేనెపెట్టలు, పెట్టలు, కోతులు, ప్రతి ఒక్కటి ఒక అడవిలో ఏమేమైతే ఉంటాయో అన్నీ ఇక్కడే పెట్టేస్తున్నారు. ఒక మినీ అడవే పెట్టేస్తున్నారు ఇక్కడ. చాలా పెద్దదంటే పెద్దది, కానీ టైం అయితే సరిపోదన్నమాట. మళ్ళీ ఇక్కడనే వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి దగ్గరలో. ఆ వాటర్ ఫాల్స్ ఇవన్నీ మొత్తం న్యాచురల్ అయితే కాదు, మొత్తం ఆల్టర్నేట్ అనమాట. ఇక్కడ కాయలు ఇవన్నీ అడవిలో దొరికేటివి అనమాట. వాటి ఆ కాయలు, పక్షులు. ఇది వచ్చేసి పనసకాయ. ఈ కాయ అయితే మనకు తెలియదు. ఆ కాయ ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. దాని తర్వాత మొత్తం పడిపోకుండా, పిల్లలు ఎవరైనా వస్తారు కదా, వాళ్ళు పడిపోకుండా వచ్చేసి ఫెన్సింగ్ కూడా వేసేసి ఉన్నారు.
టోటల్లీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. చెట్టు చూడు ఎంత పెద్దదైతే ఉండదో అంత పెద్దది పెట్టేస్తున్నారు మొత్తం ఇక్కడ. ఇదంతా ఫెన్సింగే. ఈ కాయలు ఏం కాయలో మనకైతే తెలియదు. ఇక్కడ మళ్ళీ ఒక చెత్త వేసుకునేదానికో దేనికో అది కూడా పెట్టేస్తున్నారు డస్ట్బిన్ మాదిరిగా. ఇంకొచ్చేసి వాటి బెరడు అనమాట, చెట్లు పైన ఉంటాయి కదా వాటి బెరడు అవన్నీ తీసి పెట్టేస్తున్నారు. ఈ అడవిల్లో వచ్చేసి ఇలాంటివి ఎక్కువ ఉంటాయని చెప్పేసి వాళ్ళు హింట్ ఇచ్చినట్టు ఇక్కడ డిస్ప్లే కూడా పెట్టేస్తున్నారు. మనం ఎక్కడన్నా చూసుకునేది, ఎక్కడికన్నా వెళ్ళేది ఇక్కడంతా మెన్యూ టైప్లో వస్తుంది అనమాట మొత్తం డిస్ప్లే. దాని తర్వాత ఆకులు ఏం పెట్టిండారులే, వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు. పెద్ద తేనె పెట్టేది తేనె తీగలు చూడు ఎన్ని ఉన్నాయో, ఏడబడిపోతారో తేనె తీగలు అన్నీ తగిలిచేస్తున్నారు. తేనె తేనె పెట్టి పెద్ద తేనె పెట్టి ఉంటుంది. అవును. ఇవి వచ్చేసి రొయ్యల్ స్టార్ ఫిష్లు, నిజమైన స్టార్ ఫిష్లు. ఇది బతికొండ చూడు, కదులుతాను చూడు, మూవింగ్ కనిపించినదా? మచ్చగా చేపెట్టాడు. Do not touch. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం ఫర్ నో సైడ్ ఎఫెక్ట్. టచ్ చేసానంటే అది వదులుతుంది. ఎట్లా ఉండదు మచ్చా ఫీల్? అది గట్టిగా ఉంది. గట్టిగా ఉండదంట. ఏం మచ్చా ఫ్రై చేస్తావా ఎట్రా? హలో, ఈ చేప ఏం చేప చూడు, విచిత్రంగా ఉన్నది ఈ చేప. చూడా ఏమో. అరే అరే చింతమాడు ఉన్నట్టున్నారు ఈ చేప, చింతమాడు చేపరా. మనం చూసే చేపలన్నీ ఎన్ని చేపలు ఇక్కడ ఉన్నాయన్నమాట. కలర్ ఫిష్లు. దాని తర్వాత వచ్చేసి ఇదో ఆ చేప చూడు, అనేట్గా ఉన్నాయి. ఇది కూడా చేప, ఆ రాళ్ళల్లో కలిసిపోయింది అనమాట ఇవన్నీ చేపలు. ఇన్ని చేపలు, అంత పెద్ద ఇది మొత్తం టోటల్లీ ఓన్లీ ఫర్ 3 KD మటుకే ఎంట్రీ ఫీజు. ట్రై చేయొచ్చు. ఇక్కడ చూడు మొత్తం చేపలు కూడా తిరుగుతున్నాయి. ఇవన్నీ ప్రపంచంలో ఉండే జంతువులన్నీ ఫోటోలన్నీ ఒకదాన్ని కుచ్చేడు పెట్టేసినారు. ఇంక ఈ గద్దలు అనమాట, గద్దలు, క్లిప్స్, ఆస్ట్రిచ్. ఈ ముసలి కూడా లోపల ముసలి పిల్లల్ని కూడా వేసుకొని తిరుగుతాను. ఇంకొక ఏం విషయం అంటే ఇక్కడ డిస్ప్లేలు ఉంటాయి కదా, ఇవి అంత బాగా క్లియర్గా అర్థం కానప్పుడు ఏమో కదా దాని గురించి చెప్తున్నారు అన్నమాట డీటెయిల్స్ మొత్తం. అయితే ఇంగ్లీష్లో అయితే కాదు, అరబ్బీలో. అక్కడ వచ్చేసి డిస్ప్లేలో ఇంగ్లీష్ పడుతుంది కదా, దానికి ట్రాన్స్లేట్ అరబ్బీ. దేనికంటే ఇక్కడ ఎవరు ఎక్కువ అరబ్బీ వాళ్ళు వస్తారు కాబట్టి అందుకోసం అని చెప్పేసి. వచ్చేసి జిరాఫీ పెద్దది కానీ చిన్న డైనోసార్లు. ఇంకా ఇది తెలిసిందే, ఇది కప్పలు, చిన్న చిన్న కప్పలు, తొండలు, పెద్ద కప్పలు. కంగారుగా పరిగెత్తుంది ఈ పిల్ల కంగారు అని దీంట్లో వేసుకొని. ఇది దాని గుడ్లు చూడ ఎంత చిన్నగా ఉన్నాయా. ఇవన్నీ ఫిషెస్ అన్నమాట.
మొత్తం ఇవన్నీ చేపలు, ఈ చేపలు చూడండి ఎంతమందిగా మనం చూసిన లోపల అదే చేపలు అయ్యి. ఇది పాము చేప, ఇయే సీ హార్స్ అంటే సీ హార్స్ ఇవన్నీ. ఇది వచ్చేసింది ఇప్పుడు చెట్టు ఉన్నది కదా, చెట్టు వేర్లు ఎట్లుంటాయో లోపల చూడు కనబడుతుంది ఇప్పుడు మనకు. ఎన్ని చెట్టు వేర్లు, ఒక చెట్టుకు ఏర్లు ఎన్ని ఉంటాయో చూడ. దేనికంటే అంత పెద్ద చెట్టు నిలబడాలంటే ఎంత సపోర్ట్ ఉన్నది చూడ, స్టాండర్డ్. వీళ్ళు పిల్లలు వచ్చేసి ఇవన్నీ వింటున్నారు అనమాట. మొత్తం ఈ సౌండ్లు, ఈ కవల శబ్దాలు. వి విల్ బిగిన్ ఇన్ 9 seconds అంట. 9 secondsలో అది ఎట్లా అరుస్తుందో ఇప్పుడు తెలుస్తుంది అనమాట మనకు బయటికి. మొత్తం అంతా తిరిగేసాము, మొత్తం ఏం లేదు కంప్లీట్గా. ఇది వచ్చేసి సాల్మియాలో ఉండదు అనమాట. ఛార్జెస్ వచ్చేసి 3 దినాలు మొదటిగా పడుతుంది ఎంట్రీ టికెట్. మన వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.